నమస్కారాలు. నా పేరు వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ. నేను తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడిని, అమెరికా నుండి మాట్లాడుతున్నా. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా దేవాదాయ శాఖ మాత్యులు కొండా సురేఖ గారు, ఐటీ శాఖ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మాత్యులు మరి దుద్దిల శ్రీధరబాబు గారికి నమస్కారాలు తెలియజేస్తూ, నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, వ్యవసాయ రంగాలకు, వివిధ రంగాలకు, విద్యుత్ శాఖకు, విద్యాశాఖకు, అందరికీ కూడా ఆరోగ్య శాఖకు డబ్బులు కేటాయించడం జరిగింది. కానీ బ్రాహ్మణ పరిషత్కు ఎక్కడ కూడా మరి డబ్బులు కేటాయించినట్టు మరి బడ్జెట్ సమావేశంలో తెలియరాలేదు, కానరాలేదు. కావున మీరందరూ సహృదయంతో గమనించి, బ్రాహ్మణ బంధువులందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. గతంలో మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతోమందికి విదేశీ విద్యా స్కీమ్ కింద శాంక్షన్ లెటర్లు ఇవ్వడం జరిగింది. ఆ పిల్లలు అమెరికా దేశంకి వచ్చి చదువుకుంటున్నారు. వారు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ అప్పులు చేసి పంపించడం జరిగింది. వాళ్ళ అప్పులు కట్టలేని పరిస్థితుల్లో కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల్లో కూడా ఉన్నారు చాలామంది తల్లిదండ్రులు. కావున మీరు సహృదయంతో గమనించి మరి తొందరగా పరిషత్తును నెలకొల్పి, ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం 100 కోట్లు ఇచ్చిందో దానికి కొంచెం హెచ్చుగా కూడా మీరు అనౌన్స్మెంట్ చేసి మరి పిల్లలకు ఇబ్బంది లేకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కావున సహృదయంతో పిల్లల తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకోకముందు మీరు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కు నిధులు కేటాయించాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారాలు.